తమ్ముడు ఇప్పుడే కావాలి. నాకు తమ్ముడు ఇప్పుడే కావాలి. ఎందుకు రాడా? ఒకవేళ తమ్ముడు చెడ్డవాడైతే ఏం చేస్తాం? ఒక రోజులో వెలుగు చీకట్లాగే మనలో మంచి చెడు ఉంటాయి. మంచివాడిని మాటతో మార్చచ్చు, కానీ చెడ్డవాడిని చేతనైతే చంపేయాలి. అది ధర్మం, అదే ధర్మం. నేను తప్పు చేయలేదు, తప్పు చేయనివ్వలేదంతే. అమ్మాయిలు వాళ్ళు లేకుండా బ్రతకలేం, వాళ్ళతో అస్సలు బ్రతకలేం. తన పేరు అంజలి. నా పేరు రామ్. నా హృదయంలో అంజలి అనే చిత్రం మొదలై 100 days పూర్తి చేసుకుంది. ఇంకా ప్రపోజ్ చేయలేదు. ఈరోజు డిసైడ్ అయిపోయింది, ఎలాగన్నా ప్రపోజ్ చేయాలి. నువ్వని నాకు తెలుసు. ఇన్ని రోజుల నుంచి కుక్కలా తిరుగుతుంటే ఇప్పుడు తెలిసిందంట. ఓయ్, ఏంటి కళ్ళు మూసుకున్నావు? అంటే చవితి రోజు చందమామ చూడకూడదని మా అమ్మ చెప్పిందండి, అందుకే. నువ్వు ప్రపోజ్ చేయడానికి వచ్చావు, అర్థమైంది. మరి పండగల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? పండగ అంటే దేవుడు కదండి, పండగ అంటే సంతోషం. మీరేనా సంతోషం? చవితి రోజు చందమామ చూడకూడదని మా అమ్మ చెప్పింది. ఎందుకు చూస్తున్నావు? చందమామ చూడకుండా ఉండగలండి, అక్షంతలు వేసుకుని మరి చూసేస్తాం కదా. బాగానే ఇంప్రెస్ చేస్తున్నావు. సారీ, ఇంప్రెస్ చేయడం ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇంప్రెస్ చేయడం అంటే మీకు నచ్చేలా మాట్లాడడం, ఎక్స్ప్రెస్ చేయడం అంటే నా మనసులో ఉన్నమాట మీకు చెప్పడం. అంజలి అంటే పేరేనేమో, ఆ పేరే నాకు ప్రపంచం. ఎంత బాగా చూసుకుంటానో చెప్పలేను, కానీ మా అమ్మలా చూసుకుంటాను. విల్ యు మ్యారీ మీ? ఇంతకీ నాలో నీకేం నచ్చింది? నీ కళ్ళొచ్చం మా అమ్మ కళ్ళలో ఉంటాయి. మా అమ్మ నాకు చిన్నప్పుడు రామాయణం చెప్పేది. జింక కోసమో లంక కోసమో కాదు, రామలక్ష్మణుల బంధం కోసం. కానీ నేను నా తమ్ముడు రాములా ఉన్నాం. చెడు ఉంటుంది, కానీ
నీకోసం అంజలి వెయిట్ చేస్తుందిరా. దూరం చేస్తా వచ్చా చెప్పలేను. జననం ప్రారంభం, మనిషికి తప్పదు మరణం, జీవితం నరకం ప్రమాదం, జగంలో మనిషి ఓ మృగం. రావణ్ నెక్స్ట్ టార్గెట్ అంజలిని అని తెలుసుకున్నాను. ఒక మనిషిని బ్రతికించాలంటే మందు వేయాలి, ఒక మనిషిని చంపాలంటే మందు పెట్టాలి. 2 క్యాప్సిల్స్, అర సెకండ్లో ప్రాణాలు కలిసిపోతాయి. ముందుగా ఒంట్లో ఉన్న బ్లడ్ సెల్స్ చనిపోవడం మొదలు పెడతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది, నోస్ బ్లీడింగ్ హెవీగా అవుతుంది, కళ్ళు మసకబడతాయి. నెక్స్ట్ సెకండ్ ప్రాణాలు కాళ్ళు కలిసిపోతాయి. సొంత అన్నే తమ్ముణ్ణి దారుణంగా హత్య చేశాడు. విషయం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి చంపిన ఘటన వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ రావణ్, మీరు అంజలి కదా? పోలీస్ స్టేషన్కి వెళ్తే మిమ్మల్ని కలవమని చెప్పారు. నా పేరు మీకెలా తెలుసు?
అసలు ఏం జరుగుతుంది డాక్టర్? రామ్కి ఏమైంది? మీకు రామ్ ఎప్పటి నుంచి తెలుసు? నాకు 6 months నుంచి తెలుసు. తను మీతో ఏమైనా చెప్పేవాడా? రామ్ ఎప్పుడూ తన తమ్ముడు గురించి చెప్తుండేవారు. తన తమ్ముడి పేరు రావణని, తనంటే తనకు చాలా ఇష్టమని చెప్పేవాడు. ఇంకేమైనా చెప్పేవాడా? ఇంకా నా కళ్ళు వాళ్ళ అమ్మ కళ్ళలో ఉంటాయని చెప్తూ ఉండేవాడు. కాయిన్కి ఒకవైపు మీరు చూశారు, ఇంకోవైపు నేను చెప్తాను. అమ్మా, బయటికి రా, ఆడుకుందాం. అమ్మో వర్షము, జలుబు చేస్తుంది, వద్దు, జలుబు చేస్తుంది. నాకు తమ్ముడు ఉంటే ఏం చక్కగా ఆడుకునే వాళ్ళం. నాకు తమ్ముడు ఇప్పుడే కావాలి. నాకు తమ్ముడు ఇప్పుడే కావాలి. నాకు తమ్ముడు ఇప్పుడే కావాలి. ఒకవేళ తమ్ముడు చెడ్డవాడైతే ఏం చేస్తావు? నేను మంచివాడిని కదమ్మా, నేను చూసుకుంటా. నేనే వస్తానులే, పద ఆడుకుందాం. తనకి తెలిసి తెలియని వయసులో జరిగిన ఒక సంఘటన తనపై చెరగని ముద్ర వేసింది. ఎందుకు నాన్న? ఒకవేళ తమ్ముడు చెడ్డవాడైతే ఏం చేస్తావు? ఆ మాట తన మైండ్లో బలంగా నాటుకుపోయింది. రామ్కి ఉన్న ఆ మెంటల్ డిస్టర్బెన్సే ఒక ఇమాజినరీ క్యారెక్టర్ని సృష్టించుకునేలా చేసింది. రామ్ ఒక మల్టీ స్ప్లిట్ పర్సన్. అవును, రామ్ మల్టీ స్ప్లిట్ పర్సన్ అనే డిజార్డర్తో బాధపడుతుండేవాడు. తనే ప్రేమిస్తాడు, తనే ద్వేషిస్తాడు, తనే స్నేహం చేస్తాడు, శత్రువు కూడా తనే ఉంటాడు. అరే మామా, నీ ఫిగర్ సూపర్ రా. తను ఏం చేస్తున్నాడో తెలిసేలోపే అంతా అయిపోతుంది. తన వల్ల నీకు అపాయం ఉందని గ్రహించాడు. తనలో తానే నరకం అనిపించాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. తనే పాయిజన్ కలుపుకున్నాడు. రామ్, నన్ను చంపద్దురా, నన్ను చంపద్దు. వాడిని చంపారు, లేదంటే అంజలిని చంపేస్తాడు. రామ్, నన్ను చంపేరా, చంపద్దు, చంపేరా. నీకోసం తను తానే చంపుకున్నాడు.
ఎందుకు చంపలేదు? నన్ను కూడా రామ్ ప్రేమించాడు కదా. ఇందాక మీరు చెప్పారు కదా, మీలో తన అమ్మని చూసుకున్నాడు. చవితి రోజు చందమామ చూడకూడదని మా అమ్మ చెప్పిందండి. నీ కళ్ళు వచ్చి మా అమ్మ కళ్ళలో ఉంటాయి. ఎంత బాగా చూసుకుంటానో చెప్పలేను, కానీ మా అమ్మలా చూసుకుంటాను. ఇది రామ్ డైరీ, ఇకపై ఇది మీ సొంతం.